వెల్కమ్ టు టార్గెట్ జిఎస్ తెలుగు ఛానల్. మనం ప్రీవియస్ క్లాస్లో సైకాలజీ సబ్జెక్ట్ సంబంధించి జీన్ పియాజీ గురించి తెలుసుకున్నాం. ఈ క్లాస్లో మనం వైగాట్స్కీ గురించి తెలుసుకుందాం. లివ్ వైగోట్స్కీ ఈయన రష్యాకు చెందినటువంటి శాస్త్రవేత్త. ఈయన సిద్ధాంతం ఏంటంటే సామాజిక సాంస్కృతిక సిద్ధాంతం, సోషియో కల్చరల్ థియరీ అనే దాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఈయన పిల్లల అభ్యాసంలో సమాజం, కుటుంబం, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థుల పాత్ర ముఖ్యంగా ఉంటుంది అని తెలియజేశాడు. అలాగే పిల్లల అభ్యాసం సామాజిక పరస్పర చర్యల ద్వారా జరుగుతుంది అని తెలియజేశాడు. వైగోట్స్కీ ప్రకారం జ్ఞానం అనేది సామాజిక వాతావరణం ద్వారా నిర్మించబడుతుంది. అలాగే భాష అభ్యాసానికి ప్రధాన సాధనంగా ఉంటుంది. పెద్దలు మరియు నిపుణుల సహకారం అభ్యసనాన్ని వేగవంతం చేస్తుంది అని ఇక్కడ తెలియజేయడం జరిగింది. ముఖ్య భావనలు ఏంటంటే మొట్టమొదటిగా జడ్పిడి, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. దీని నిర్వచనం ఏంటంటే జడ్పిడి అంటే పిల్లవాడు ఒంటరిగా చేయలేని ఇతరుల సహాయంతో చేయగలిగే పనుల పరిధిని జడ్పిడి అంటారు. అంటే దీనికి ఉదాహరణ ఏంటంటే ఒక విద్యార్థి గణిత సమస్యను ఒంటరిగా చేయలేకపోతాడు. ఉపాధ్యాయుడు కొద్దిగా సూచనలు ఇస్తే ఆ సమస్యను పరిష్కరిస్తాడు. ఈ స్థాయిని జడ్పిడి అంటారు. రెండవదిగా స్కాఫోల్డింగ్, ఆధార సహాయం. స్కాఫోల్డింగ్ దీని నిర్వచనం ఏంటంటే విద్యార్థి నేర్చుకునే వరకు ఇచ్చే తాత్కాలిక సహాయాన్ని స్కాఫోల్డింగ్ అంటాం. ఉదాహరణ ఏంటంటే సూచనలు ఇవ్వటం, నమూనాలు చూపించటం, ప్రశ్నలు అడగటం, క్లూలు ఇవ్వటం. ఇలాంటి ముఖ్యాంశాలు ముఖ్యంగా ఏంటంటే పిల్లవాడు నేర్చుకున్న తర్వాత సహాయాన్ని తొలగించడం జరుగుతుంది. మూడవది ఎంకేఓ, మోర్ నాలెడ్జబుల్ అదర్. అంటే నిర్వచనం చూస్తే విద్యార్థి కంటే ఎక్కువ జ్ఞానం కలిగిన వ్యక్తిని ఎంకేఓ అంటారు. అంటే మోర్ నాలెడ్జబుల్ అదర్ అంటారు. ఎగ్జాంపుల్ ఎవరుంటారు? టీచరు, పేరెంటు, ఎల్డర్ బ్రదరు, అలాగే స్కిల్డ్ పర్సన్స్ ఉంటారు ఇందులో. నాలుగవదిగా లాంగ్వేజ్ డెవలప్మెంట్. వైగోట్స్కీ ప్రకారం భాష అభ్యసనానికి ప్రధాన సాధనం. ఈయన 3 దశలు సూచించడం జరిగింది. మొదటిది సోషల్ స్పీచ్, ఇతరులతో మాట్లాడటం. అయితే ఈ వయసు 0 నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. రెండవది ప్రైవేట్ స్పీచ్, ఇది 3 to 7 years వరకు ఉంటుంది. తనతో తాను మాట్లాడుకోవటం జరుగుతూ ఉంది. అలాగే మూడవది ఇన్నర్ స్పీచ్, ఇది 7 సంవత్సరాలు పైబడిన తర్వాత వస్తుంది. ఇన్నర్ స్పీచ్ అంటే మనసులో ఆలోచించుకోవటం. అంటే మొదటి దశలో ఇతరులతో మాట్లాడటం, రెండవ దశలో తనలో తాను మాట్లాడుకోవటం, మూడో దశలో మనసులో ఆలోచించుకోవటం జరుగుతుంది. ఇక్కడ మనం పియాజేకు అలాగే వైగోట్స్కీకి సంబంధించినటువంటి వివరాలు కొన్ని చూద్దాం. పియాజే కాగ్నిటివ్ డెవలప్మెంట్ని ప్రతిపాదించాడు. డెవలప్మెంట్ నుంచి లెర్నింగ్కి, నేర్చుకోవటానికి వెళ్తుంది ఈయన సిద్ధాంతం ప్రకారం. అలాగే ఇండివిజువల్గా నేర్చుకుంటాడు, అలాగే పరిశోధన చేస్తూ నేర్చుకుంటాడు, ఒంటరిగా నేర్చుకుంటాడు. వైగోట్స్కీ గురించి మనం చూసినట్లయితే ఈయన సిద్ధాంతం ప్రకారం సోషల్ డెవలప్మెంట్ జరుగుతుంది. లెర్నింగ్ టు డెవలప్మెంట్ అంటే అభ్యసనం ద్వారా అభివృద్ధి చెందుతుంది. కోఆపరేటివ్ లెర్నింగ్ అంటే అందరితో కలిసి నేర్చుకుంటాడు. గైడెడ్ లెర్నింగ్, చైల్డ్ టు సొసైటీ, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. మరొకసారి మనం వైగోట్స్కీ గురించి చూసినట్లయితే ఇతను జడ్పిడి భావనను ప్రతిపాదించాడు. అలాగే స్కాఫోల్డింగ్ భావన, మోర్ నాలెడ్జబుల్ అదర్, లెర్నింగ్ లీడ్స్ డెవలప్మెంట్, సోషియో కల్చరల్ థియరీ, లాంగ్వేజ్ ఈజ్ ఏ టూల్ ఆఫ్ లెర్నింగ్, ఇవన్నీ కూడా వైగోట్స్కీ ప్రతిపాదించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను వీడియో చేసి పెట్టిన వెంటనే
మీకు తెలియడం కోసం బెల్ ఐకాన్ని టచ్ చేయండి.